అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు ముఖ్యంగా H1B వీసాదారులకు గడ్డుకాలం మొదలైందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. టెక్సాస్లోని ఫ్రిస్కో నగరంలో ఇటీవల జరిగిన సిటీ కౌన్సిల్ సమావేశం ఇందుకు వేదిక అని చెప్పొచ్చు. భారతీయుల జనాభా పెరుగుదలపై కొందరు స్థానిక నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండో అమెరికన్లలో తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 3న జరిగిన ఫ్రిస్కో కౌన్సిల్ సమావేశానికి సోషల్ మీడియా కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్లు కైలీ కాంబెల్, మార్క్ పలాసియోనో పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మాస్కులు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టోపీలు ధరించి వచ్చిన కొందరు వ్యక్తులు భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన ఆరోపణలు ఏంటంటే H1B వీసాదారులు అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని మార్క్ పలాసియానో ఆరోపించారు. ఫ్రిస్కోలో భారతీయుల సంఖ్య అసాధారణంగా పెరగడం వెనుక కుట్ర ఉంది అని, ఇది యాదృచ్ఛికం కాదని అంటున్నారు. వీసాల జారీ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటున్నారు. దీనివల్ల స్థానికులకు నష్టం జరుగుతోందని వారు వాదించారు. గడిచిన దశాబ్ద కాలంలో ఫ్రిస్కో నగర ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ సర్వేల ప్రకారం 2010లో భారతీయ మూలాలున్న జనాభా కేవలం 10%. ప్రస్తుతం ఈ సంఖ్య 33%కి చేరింది. నగరంలోని ఐటీ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు భారతీయులు వెన్నెముకగా ఉన్నారు. అయితే ఇదే అంశాన్ని ఇప్పుడు కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం గమనార్హం. కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఈ పరిణామాలపై ఇండో అమెరికన్లు మౌనంగా ఉండలేదు. అక్కడికక్కడే కన్జర్వేటివ్ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మేమిక్కడికి చట్టబద్ధంగా వచ్చాము, పన్నులు చెల్లిస్తూ ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములం అవుతున్నాము. వీసా విధానంలో సమస్యలుంటే ప్రభుత్వంతో తేల్చుకోవాలి, కానీ ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషించడం కరెక్ట్ కాదు అని వారు అన్నారు. ఇక నగరంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులపై ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ సానుకూలంగా స్పందించారు. నగరంలో నివసించే ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుంది, జాతి వివక్షకు తావు లేదు అని భరోసా ఇచ్చారు. వలసదారుల కృషి వల్లే ఫ్రిస్కో అగ్రగామిగా నిలిచిందని ఆయన కొనియాడారు. అమెరికాలో ఎన్నికల వాతావరణం దగ్గర పడుతున్న కొద్దీ వలస విధానాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫ్రిస్కో ఘటన కేవలం ఒక నగరానికి పరిమితం కాకుండా అమెరికా అంతటా ఉన్న భారతీయుల్లో చర్చకు దారితీస్తోంది. చట్టబద్ధంగా ఉంటూ దేశానికి సేవలందిస్తున్న తమపై ఇటువంటి దాడులు జరగడం పట్ల ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేశారు.